అమ్మ భీమరాజు కొట్టు సోమరాజు గుళ్ళకి ఆడికొచ్చింది. వీరప్ప అన్న కొద్దిగా పోయినట్టే ఉంది.
నెంబర్ పెట్టాను. నువ్వు ఇట్టిస్తే 4 సగం కట్ చేశాడు.
Gracias.
బాలకామారాధిని రెడ్డి గడియాలరా సయ్యయ్యా సల్లలు సల్లయ్యా వట్టనే సల్లయ్యా గరల్లాసు మోగనే ఏ సంగతి కామరాతి సముద్రముల సన్న భానువ ఎంగిలి చేస్తేవా ఎన్న భానువ ఎంగిలి చేస్తేవా ఏదో కుక్క పిల్ల మంది పెట్టా ఏమిట్లా కుక్క పాలల్లా ఏ నేను చేసుకుందే మొన్న సోమవారం నాకు వెళ్ళి ఏడబెట్టినవే నీకు సోమవారం నీకు బెడ్రూమ్ లో పెట్టింది అమ్మవారు కామరాజు అవునా అటువంటి దాన్ని ఎప్పుడు సల్ల చూపించిందో రేనగా అమ్మవారు మాంకాలి దేవి చల్లదానం చేయవద్దు మాంకాలమ్మ రామ 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 అయ్యా రండయ్యా ఓ కొడుకులారా రండయ్యా ఓ కొడుకులారా అడుగురండా చల్లదాగరయ్యా రండయ్యా ఓ కొడుకులారా అమ్మవారు మాంకాలి దేవి చల్లగుడారిగా వయ్యవట్టనా మాంకాలి అమ్మవారు మాంకాలి దేవి రాఘవ రామల్ల రామో రమ రమ రామల్ల రామ రమ రామల్ల రామ రాఘవ రామల్ల రామ తల్లి ఉండిదానం తల్లి ఎంత ఉన్నది అమ్మవారు మాంకాలి దేవి రామ రామ రామల్ల రామ ఆ దేవునాథ వర్తమాన ఒక్కటి పూజలు ఉన్నాయినా శివ
శివ ధనమితి కలిగి దాని ఉంటే లోపల దీవెనలు ఉంటుంది వంతుల దీవెనలు భాగ్యాలు కొన్ని ఆటాడు పంచలు మంది మూడు రుణాలు ఎప్పటికీ ఎదురాజు అక్క మాట్లాడ నలుగురు మాట్లాడుతుంటే శుభోదయం 10 కొగురి మీద లింగాల గుంగడి ఇట్లా సుట్టలాగా వేసి మాకాల ముగ్గులు పెట్టు నువ్వే అంటే మా వాళ్ళు సార్ పెట్టుకోవాలి అమ్మవారి అమ్మవారు దేవి కామరాజు దేవి నెట్టి మీ సూర్యుడా వల్లగాడా బాబట్ల సూర్యుడా నా పద్మరాఘవ అన్ని స్టైల్స్ చిన్ననాటి వరకు పెద్ద పెద్ద ఏం లేదు
మీరైతే వందనాలు కాదు పెట్టడానికి కాదు పుట్టిన వేళ
అమరవరి తమ్ముడా వీరయ్యో కన్న ప్రేమాల కన్నా నా తమ్ముడా వెంచిన ప్రేమలు పెద్దయంటారు ఎవరోని తమ్ముడా వీరయ్యా ఎవరోని తమ్ముడా వీరయ్యో అయ్యోని తమ్ముడా నా తమ్ముడా అన్నాది కడుపు కాదు కడుపు కాదు అన్నాది కడుపు కాదు కడుపు కాదు కట్టింది బట్ట కాదు నా తమ్ముడా మీద బండ మురికి కాదు తమ్మి మీద బండ మురికి కాదు తమ్మి ఎత్తుకొని దాదుకున్న వీరయ్యో ఎత్తుకొని దాదుకున్న వీరయ్యో ఆరుపాలు వచ్చిరా నా తమ్ముడు గౌరంగా దాదుకున్న వీరయ్యో ఉరిపాలు వచ్చిరా నా తమ్ముడు ఉరిపాలు వచ్చిరా నా తమ్ముడు ఉదాల దాదుకున్న వీరయ్యా ఉదాల దాదుకున్న వీరయ్యా పాలకు వాలు పెట్టి వీరయ్యో పాలకు వాలు పెట్టి వీరయ్యో వాలు పెట్టి నా తమ్ముడా వాలు పెట్టి నా తమ్ముడా సంగనెత్తుకొని నిన్ను దాదుకున్నా సంగనెత్తుకొని నిన్ను దాదుకున్నా సంగనెత్తుకొని నిన్ను దాదుకున్నా సంగనెత్తుకొని నిన్ను దాదుకున్నా నా తమ్ముడు నా తమ్ముడు వద్దంటే సిగ్గు తక్కువ వద్దంటే సిగ్గు తక్కువ నా తమ్ముడా ఒక వెంట చూతురా వీరయ్యా ఒక వెంట చూతురా వీరయ్యో దొరికినాడు వచ్చి మా పిల్లగాడు మేము ఉండబోతాం అంటున్నమ్మా తల్వాడితో ఇద్దరు కొండ ఉమ్మన్నావు మరి తమ్ముడి తప్పు ఏనాడు దేవతలతోని కలవారు కొట్టిన కోడి తప్పుడు చేసిన కొడుకంట భావిస్తానంటవమ్మా తప్పుడు చేసిన తప్పుడు లేదుగా భావిస్తానన్నది మాంకాళి దేవి వల్ల తప్పు ఇది ఒక తప్పనకు కామరాజు మగము చూడకు వీరయ్య మగము చూసుకున్నంత మనసుతో క్షమించమంట చెప్పగా ధర్మాత్మురాలు మాంకాళి దేవి పెద్ద అక్కకైన పెద్ద బోయిలకైన పెద్ద మనసుతోనే తమ్ముని వీరయ్యను మంతలు కావరాదులు క్షమించినాదో అక్క విన్నదమ్మా అమ్మవారు మాకాళి దేవిరాయమ్మో కొండంత మనసుతోని అమ్మవారు మాకాళి దేవి కావరాదుని వీరయ్యను కొండంత మనసుతోని క్షమించిన మహంకాలమ్మ రామయ్య దానికి తావుతున్న
గోపురాల కాడనైనా ఇన్నుట ఇద్దరు ఉండి కంకర పొల్లు ఇన్నుట ఇద్దరు పత్తి కంకర పొల్లు నలుగురు నాదాయ కుల బాంధవులైనా కుల బాంధవులకు సభలకు సంబంధం ఒప్ప చెప్పింది ఇన్ని వాళ్ళకేమో పెద్ద పేదవాడు శివగొండ చెడలాది బాగమ్మ దేవి భక్తి వాళ్ళకు ముక్కుడు శివగొండనమ్మో కుల బాంధవులు వెలిసింది మాంకాలి దేవి పక్క గర్భాలయం లోపల నిలిశిల రూపమెత్తుదలన్నది ఎడమ పక్క మాత్రమే కుడి గోపురం లోపల వీరప కామరాది శిల రూపాలు ఎత్తేది ఉన్నది పెద్ద కురుమని వేసింది కాయల కత్వమని సెలవోజుని వేసి దానికి వీరప్ప కామరాదికి 3 ఏళ్ళకు ఒకసారి 5 ఏళ్ళు 7 ఏళ్ళు 9 ఏళ్ళు ఈ ప్రకారంగా ఎత్తి వీరప్ప కామరాదేవి మాంకాలమ్మ పండుగలంటా మీరు కూడా ఎత్తి 7 రోజుల వీరప్ప పండుగ ఎరిగిమన్నది మాంకాలమ్మ వీరప్ప పండుగల పూజలు ఈ గారికి సంపూర్ణమైతున్నాయిరా వింటనేమో వీరప్ప పండుగలే చూడాలి వింటనేమో వీరప్ప కథలే వినాలి తింటనేమో పూరలే తినాలి వీరప్ప కారదియా అంటే ఈ కార్యక్రమం వద్ద సరే సరే హలో హలో గ్రామ శాఖ
తల్లి వస్తా ఉంది దేవి 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 పాపనల్ల పిల్లైన కామరాధిక మన లొట్ట చెంపలున్నది ఏడికెళ్ళి ఎక్కడికెళ్ళి అయ్యయ్యోనే తమ్ముడు రామమ్మావో మరదల రామమ్మావో మరదల శరణి గడియాలరా బాబా నోడమా కథనుడు రామనే బాబని రామనే రామమ్మనే మర్దల రామమ్మనే ఏడవ దానవే ఎక్కడ పడ్డానవే అయ్యయ్యోనే తమ్ముడా మేక చెప్పల్లున్నది లొట్ట చెప్పల్లున్నది ఎడమ చేప ఉండదు కులమలు ఒప్పని చూస్తున్నారు మీరు పెళ్ళాన్ని ఎంత కొడతాడు అది కానీ నేను కొడతానా నా సొమ్ము ఖరాబు అన్న ఏ కింద మూట కట్టింది ఏ పక్క అయ్యయ్యోనే తమ్ముడు అక్కడ నడవండి నడవ జల్దీ పని చేసుకోవే గాలి రాము కింద ఆ గాలి నీ పిల్ల రామమ్మానే వదల రామమ్మానే వదల రామమ్మానే వదల రామమ్మానే వదల మరదలగా మారదువే
బోలో జై జై కుర్మా, జై జై కుర్మా. శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మణ నాయకుడైన అయ్యల గురుమూర్తి బీరప్ప స్వామి ఒక పండుగ పూజలు ఎట్లా చేస్తారు, ఎవరు చేస్తారు? మా గ్రామం తొండుపల్లి మండల శంషాబాద్ జిల్లా రంగారెడ్డి. నా పేరు యాదగిరి అంటారు. మాది ఒక 5వ తరం నుంచి తరతరాలుగా వస్తుండే. మేము ఒక 300 చిల్ల ఊర్లకు హక్కుదారులము. మహేశ్వరం గ్రామంలో రంగరంగ వైభవంగా మహేశ్వరము, పెద్ద కురుమ, సెలవోజి, కుల పెద్దలు, గ్రామ పెద్దలు, కుల బాంధవులు అందరూ కూడి ఈ యొక్క బీరప్ప స్వామి కామరాతి పండుగ పూజలు చేసిండ్రు. ఈ స్వామివారి కళ్యాణం ఎట్లుంటుందంటే, ఒక 15 నెలల రోజుల ముందు లంద పూజ కట్టి మైలు తీయడం ఉంటుంది. అది అయిపోయాక ఒక డేటు నిర్ణయం చేస్తాం. అది గిట్ట లగ్గం పత్రిక బీర్ల పూజారులే పెడతాం, పంతులు పెట్టాడు. బీర్ల పూజారు లగ్గం పత్రిక పెట్టి శనివారం నాడు పుట్టగప్పి గంగ పూజ అవుతుంది. శనివారం పుట్టగప్పి గంగ పూజ, ఆదివారం నాడు స్వామివారికి గద్దె వేసి ఉడకలగ్గం చేసి స్వామివారి బోనాలు ఊరేగింపు రంగరంగ వైభవంగా మన బీర్ల పూజారులు వీరగొడుకులయ్యి వీరంగాలు ఆడుకుంటారు. అడవేలి నాదులల్లా స్వామివారి దేవాలయంకు బోనాలు వస్తాయి. ఆ రోజు రాత్రి బీరప్ప స్వామి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. సోమవారము ఉదయం ఒక 10 గంటల 45 నిమిషాలు మనమును ఒక తిథి గడియ చూసి నిర్ణయించిన టైం ప్రకారము ఒక 10 గంటల 45 నిమిషాలకు స్వామివారి బీరప్ప కామరాతి కళ్యాణం ఉంటుంది. ఆ కళ్యాణం గిట్ట బీర్ల పూజారులు మాత్రమే వేయాలి, బీర్ల పూజారులు వేస్తున్నారు. కళ్యాణం అయిపోయినాక కుల బాంధవులు బలి కార్యక్రమం. కళ్యాణం అయిపోయిన తర్వాత స్వామివారికి బలికి యాటలు తీసి యాట కోసి బలి కార్యక్రమం చేస్తారు. స్వామివారి సవలక్ష మందకు స్వామివారి గుడికి బలి కార్యక్రమం అవుతుంది. మంగళవారం ఎల్లమ్మ పూజలు జరుగుతున్నాయి. ఎల్లమ్మ వేషాలు, ఎల్లమ్మ ఒగ్గు కథలు. బీరప్ప స్వామి బుధవారం నాడు మహంకాళి బీరప్ప కామరాతి భోగన వేషధారణతో స్వామివారికి పూజలు, సేవలు, స్వామివారికి నాగవెల్లి ఒగ్గు కథ సంపూర్ణమవుతుంది. హారతిస్తున్నాము. ప్రతి దేవునికి ఎవరికే కానీ లగ్గముగా అందడమే నాగవెల్లి ఉంది. కానీ ఇద్దరికి మాత్రమే, ఎల్లమ్మ తల్లికి బీరప్ప స్వామికి. ఎల్లమ్మనేమో భర్త చనిపోయినాక పిల్లలు పుట్టిన పెరిగి పెద్దగాళ్ళ 24 కార్తీక వీరాన్ని చంపిన తర్వాత భార్గవ రాముడి దేవతలను విలిపించి ఆమెను దూరంలో కూర్చొని తల్లిదండ్రికి నాగవెల్లి చేసిండు. పెళ్ళైన తర్వాత నాగవెల్లి ఎల్లమ్మకు. సోమవారం నాడు కళ్యాణం జరిగితే బుధవారం నాడు బీరప్ప స్వామికి నాగవెల్లి. ఈ ఇద్దరు దేవుళ్ళకి తప్ప ఏ దేవుళ్ళకైనా లగ్గమైనబడే నాగవెల్లి. కత్తికి బాసకం కట్టి లగ్గం. దొంగలు కొట్టడానికనేమో బీరప్ప పోయిండు. నరభూపతి నారదుడు పాముతో 10 మంది దొంగల సవలక్ష మంద మీద పంపితే దేవతలను దొంగలను కొట్టిరమ్మంటాడు. అయ్యా లగ్గాంటే వచ్చినాము, పప్పన్నం తినడానికి వచ్చినాము, కానీ మేము కొట్లాడకు రాలేము, నీ లగ్గం అంటే చేస్తాం కానీ ఆ యుద్ధం చేయమా తొలదు కాదంటే లగ్గం చేయండి మరి నేను వెళ్ళిపోతానంటే ఇప్పుడు విషం గడిగి ఉంది, విషం గడిగి వెళ్ళిపోయి అమృత గడికి వస్తే అమృత గడిగి లోపల సుమృత లగ్గం చేస్తామన్నారు దేవతలు. మరి ఏమి చేస్తాం, అక్కడ దొంగలు కొట్టగానే ఇక లగ్గం కాకపోయాని చెప్పి తన తోడబుట్టి కూడా పెరిగిన సూర్య కటారి హలకల కటారికి బాస్యంగం కట్టి అష్టకంకణం కట్టి కామారాతి పక్కకు పెట్టి దొంగలు కొట్టనిగా బీరప్ప పోతాడు. విషం గడిగే వెళ్ళిపోయి అమృత గడికి వచ్చినప్పుడు కత్తికి కామరాతి కళ్యాణం చేసి దేవతలు సోమవారం కళ్యాణం చేసిండ్రు. భోగంలో పోయి మహంకాళం మంది తోలుకొని వచ్చే వరకల్లా బుధవారం అయింది. బుధవారం నాడు వచ్చి మహంకాళి బీరప్ప కామరాతికి నాగవెల్లి చేసింది. ఆ రతి సంపూర్ణము. బేస్తవారం తొక్కుడు మైలో కులబాంధవులు కడపలు కడిగి మా ఇంటికి కట్నం తీసుకొని వెళ్ళిపోతాం. ఎవరికైనా అదృష్టము మాకు కలిగించిండు. ఎందుకంటే బీరప్ప పూజలు, బీరప్ప పండుగ ఇతర కులస్తులు ఎవరు చేయరు, కుర్మ కులబాంధవులు తప్ప. ఇప్పుడు ఇతర దేవస్థలు అంటే అందరూ చేస్తున్నారు. ఈ యొక్క బీరప్పను ఎందుకంటారంటే ఇంతమంది 16, 18, 94 జాతులల్లా బీరప్ప దేవుడు కుర్మ వాళ్ళనే. అప్పమాలిక రాయుడు, వీరమాలిక రాయుడు వీళ్ళిద్దరినే పూజాలను చేసుకుండు. కాబట్టి పుట్టింది బాపని కులంలా, పెరిగింది కాపువారి మాంకాలమ్మ చేతుల. బీరప్ప దేవుడు కురుమల్లకు కులగురుడై కులమియడి కురుమల్ల దాంట్లో వాడి కులగురుడయ్యిండు.
అవు అవు యాదవసులు అంటే మల్లన్న గిట్ట ఇట్లా అని చెప్పినాయి అన్నాను. ఎందుకంటే కుర్మ వాళ్ళకు మల్లన్న తండ్రి, బీరప్ప గురువు. ఆ దేవుడు ఆయన మా తండ్రి, ఈయన గురువు. తండ్రి పూజలు చేస్తాం, గురువు పూజలు చేస్తాం. అట్లా ఇది కుర్మా బీరప్ప స్వామికి, బీరప్ప స్వామికి. మహేశ్వరం మండలంలో బీరప్ప పండుగ రంగరంగ వైభవంగా జరుపుకున్నాము. ఇప్పటికి గత పెద్దలు ఒక 5-6 సార్లు చేసి ఉంటారు. ఇప్పుడు మేము 9 ఏళ్ళ తర్వాత పెద్దల సహకారంతో మా కులం అంతా ఏకమై బీరప్ప పండుగ ఇప్పుడు 9 ఏళ్ళకు జరుపుకుంటున్నాము. ఆదివారం నాడు బోనాలు చేసినాము. సోమవారం నాడు బీరప్ప కామరాతి కళ్యాణం చేసి బలి కార్యక్రమం చేసి గుడికి గొర్రెమందకు బలేసినాము. నిన్న మంగళవారం రోజు ఎల్లమ్మ వేషధారణలు జరిపించుకొని కులమంతా వచ్చి వేషధారణ జరిపించినాము. ఈరోజు బీరప్ప కామరాతి మన భోగన్న వేషాలతో నృత్య ప్రదక్షిణ జరిగింది. ఈ రోజుతోటి గుడికాడ కార్యక్రమాలు అయిపోయినాయి. రేపు ప్రతి ఒక్క ఇంటికి కులం వాళ్ళ ఇంటికి పోయి కడపలు కడిగి కుల పెద్దలందరూ ఒకతానికి వచ్చి ఒగ్గువారిని సాగనంపుతామని మా కుర్మ కులం తరపున నేను కోరుకుంటున్నా. జై కుర్మా కులబంధు. అందరు మేపారు. ఇప్పుడు ఇక్కడ అంతా రియల్ ఎస్టేట్ వచ్చి భూములు అమ్ముకొని మందలు మేపకుండా ఎవరంతలా ఉన్నారు కాబట్టి ఇక్కడ మందలు లేవు. ఉంటే కటిక వాళ్ళతో అన్నాయి, అవి తేం కాబట్టి మన దగ్గర మందలు లేవు. అందుకే మేము గుడికి బలేసుకున్నాం. మహేశ్వరం మండలం అంటే కేంద్రం కూడా ఇక్కడ మహేశ్వరపురం మేమే జరుపుకుంటాం. ఎవరికి వేరే వాళ్ళకు రానికి లేదు, ఛాన్స్ కూడా లేదు. మేము ఓన్లీ కుర్మ వాళ్ళమే జరుపుకుంటాము. మహేశ్వరం గ్రామం, మండలం, మహేశ్వరం అంటేనే అన్నీ ఒకటే. మహేశ్వరం వాళ్ళు కూడా వస్తారు. అంతా గుడికాడ బోనాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళకు బోనం చేసుకోనికి మేమేమనము. గుడికాడ మటుకు ఎలాంటి హక్కు లేదు. నూట 160 కడపలు ఉన్నాయి. అందరం దావత్ చేసుకున్నాం. రంగరంగ వైభవంగా చుట్టాలను పిలుచుకున్నాం, దావత్ చేసుకున్నాం. ఒక కుటుంబానికి 200-300 మంది చుట్టాలు వచ్చారు. మంచిగా జరుపుకొని అందరిని సంతోషంగా పంపించినాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన బీరప్ప కామరాతి కళ్యాణ మహోత్సవం మా ఊరి సర్పంచి నవీన్ గారు, మళ్ళీ అంబయ్య యాదవ్ గారు, మళ్ళీ చంద్రన్న గారు మాకు సహకరించి మళ్ళా మేము మా కుల బాంధవులు మొత్తం 160 కడప అందరం కూడా మంచి ఘనంగా చేద్దామనుకున్నాం. అదే ప్రకారంగా మేము అందరం కూడా ఒక తాటి మీద ఉండి పండుగ కూడా ఉత్సాహంగా మన బోనాల ఊరేగింపే కానీ కళ్యాణానికి మళ్ళా విఐపీలు చాలామంది వచ్చారు. ఈ జాతర పోయినసారి కంటే ఈసారి 9 ఏళ్ళకి చేసినా కానీ ఘనంగా జరిగింది. చాలామంది కూడా మా వీరప్ప దేవుడు వాళ్ళందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటున్నాను. శుక్రవారం సంధి శురు చేస్తున్నాము. శుక్రవారం నాడు లింగాలు తీసుకుపోయి దాచిపెట్టినాము. శనివారం నాడు కుర్మా శ్రీ శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన బీరప్ప స్వామి కామరాతి దేవి కళ్యాణము మహేశ్వరంలో ఎంతో అద్భుతంగా జరిపించుకున్నాం. గ్రామస్తుల సహకారంతో, గ్రామ పెద్దల సహాయంతో మేము అంగరంగ వైభవంగా మంచిగా జరుపుకున్నాం. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా పోలీసుల సహకారం, మీడియా సహకారంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎట్లాంటి కొట్లాటలు కాకుండా చాలా బాగా జరుపుకున్నాం. బీరప్ప స్వామి అందరినీ చల్లంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై బీరప్ప, జై కుర్మా. శనివారం నాడు గంగ పూజ ఉంటుంది. ఆదివారం నాడు బోనాలు, సోమవారం నాడు కళ్యాణం ఉంటుంది. 2 గంటలకు 3 గంటలకు అట్లా బలి ఉంటుంది. బీరప్ప సెలవుని గుడికి అందరికి మన ఇంప్రవేషన్ చేయడానికి గుడికి సంబంధించిన కులాంకి సెలవు అంటే ఈయనకి పెద్ద కుర్మ.
మొద్ద అనుకుంటే లేదు ఇక మేమే ఉంటాము మనం మొద్ద అనుకుంటే లేక ఉండదు. నమస్కారం, నా పేరు పోల్కా మహేందర్. నేను మహేశ్వరం కుర్మ సంఘం కోశాధికారిని. నేను ఈసారి కొత్తగా నియమించబడ్డాను. నా ఆధ్వర్యంలో నా తరపున ఇంత పెద్ద పండుగ జరిగిందని నేను చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాను. ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ అన్ని విధాలా అన్ని రంగాల్లో అభివృద్ధి ఉండాలని కోరుకుంటున్నాము. చాలామంది ఇంతకుముందు ఏంటంటే గొర్రెలం కాస్తుండే, బర్రెలం కాస్తుండే, వ్యవసాయం చేస్తుండే. ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ అని చేస్తున్నారు, కొందరు డెవలప్ అయ్యారు. దానివల్ల ఈ పండుగ కూడా చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇంకోటి మా కుర్మ వాళ్ళలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. మా వాళ్ళు కూడా చదువుకొని మంచి మంచి జాబులు చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. అందరి పెద్దల సహకారంతో జరిగింది. మొత్తం కులస్తులు, గ్రామ పెద్దలు, కులస్తులు ప్రతి ఒక్కరి సహకారంతో ఘనంగా జరిగింది. మా పెద్దలు మా కులం పెద్దలు మనం ఎట్లుండాలని మర్యాదలనే నేర్పిస్తారు మాకు. ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎవరికి ఎట్లా రెస్పెక్ట్ చేయాలి, అదే మాకు ముందు నడిపించింది. ఏ గొడవలు జరగకుండా, ఏ అవాంఛన జరగకుండా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరం కలిసిమెలిసి జరుపుకున్నాం. మేము ఎప్పుడు కూడా పండుగలు జరుపుకునేది ఎందుకంటే అందరం ఒక దగ్గర కలుసుకొని ఐక్యమత్యం ఉండడానికే పండుగలు చేస్తారు. కానీ కొందరు ఏమనుకుంటారంటే తాగుతుండే అనుకుంటారు. కాదు, అది మనం దేవుని పండుగలు చేసుకుంటే మనకు ఉత్సాహం వస్తుంది, మన అందరూ ఐక్యమత్యం వస్తుంది, ప్రతి ఒక్క మనిషికి కూడా బలం వస్తుంది. అందుకే పండుగలు చేయాలి. మన యూనిటీ అనేది తెలుస్తుంది పండుగల ద్వారా. అందుకే మనం ప్రతి ఒక్కరం కూడా మనకు వీలైనప్పుడే చేసుకోవాలి.